ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 95, 96 వచనాల మట్టుకు ధ్యానం చేద్దాం. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు, అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలైనా. ఈ వాక్యం ద్వారా నీ ప్రజలందరితో మాట్లాడమని, ఈ వాక్యం మమ్మల్ని దీవించడానికి కృప దయచేయండి. ఈ వాక్యం ద్వారా నీ కృపను మేము పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, భక్తి పరుడైన ఈ కీర్తనకారుడు అంటున్నాడు, భక్తిహీనులు నన్ను సంహరించడానికి నా కోసం పొంచి ఉన్నారు. ఈ లోకము దేవుని బిడ్డలను, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి క్రైస్తవ విశ్వాసంలో కొనసాగుతున్నారో వారు నాశనం కావాలని చూసే లోకము ఆనాడే కాదు, ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి మన భక్తి మనం చేసుకున్నా సరే, మన భక్తిని చేయనివ్వకుండా ఈ క్రైస్తత్వాన్ని అణిచివేయాలని చూసేవారు ఎప్పుడూ ఉంటారు. అయితే ఈ కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, నన్ను సంహరించాలని చూసే భక్తిహీనులు పొంచి ఉన్నా, నేనైతే నీ శాసనాలని తలపోయిచున్నాను అంటాడు. ఒకవైపు నన్ను సంహరించాలని చూసేవాడు ఉన్నా, ప్రభా వారికి నేనేమీ భయపడట్లేదు, కానీ నా భక్తిని నేను చేసుకుంటూ నీ ధర్మశాస్త్రాన్ని తలపోయిచున్నాను అంటాడు. ఎంత ధీమాగా కీర్తనకారుడు చెప్తున్నాడు. నిజమండి, క్రైస్తవులకి శత్రువులు ఎప్పుడూ ఉంటారు. ఆనాడు ఈనాడు రాబోయే కాలంలో కూడా ఇంకా ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యమును మనం తలపోయచ్చు మన జీవితాలను గడిపేయాలంటే, ఈ జీవితం చాలా చిన్నది. ఈ జీవిత కాలము మనం వ్యర్థపరచుకోకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు మనల్ని నాశనం చేయాలని ఎదురు చూస్తున్నా వారు మనల్ని ఏమీ చేయలేరు చెప్పాలంటే. ఎందుకంటే భక్తి చేసేవారికి దేవుని కాపుదల ఉంటుంది, ప్రార్థన చేసేవానికి దేవుని కాపుదల ఉంటుంది, వాక్యంలో నడిచేవానికి దేవుని కాపుదల దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను, దానియేలుని దేవుడు రక్షించడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని యొక్క వాక్యమును తలపోయిచున్నారు కాబట్టి అగ్నిగుండంలో వేసిన, సింహాల బోనులో వేసిన దేవుడు వారికి తోడై ఉన్నాడు. కాబట్టి అదే మనకి ధైర్యం. అందుకనే యోబు గ్రంథంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించదా. నిజమండి, మనం చేసే భక్తి మనకు ధైర్యాన్ని కలగజేస్తుంది. అప్పుడు మనము కూడా ధీమాగా మాట్లాడగలం. ఎవరు నన్ను నాశనం చేయాలని ఉంటున్నా, నేను నీ ఉపదేశాన్ని తలపోయిచున్నాను ప్రభువా అని. ఇక సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. చూడండి, సకల సంపూర్ణతకు కూడా పరిమితి అంటూ ఉంటుందట. మనం ఏది సాధించాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా దానికి కొంత పరిమితి ఉంటుంది. ఆ తర్వాత మనం దానిని దాటి వెళ్ళలేము. భక్తి విషయంలోనైనా సరే మనం ఎంత భక్తి చేయగలుగుతాం అంతా చేస్తాం, కానీ దేవుడికి ఉన్నంత పరిపూర్ణత మనకి రానే రాదు. కానీ మనం భక్తిలో సాగిపోతూ ఆ సంపూర్ణతను సాధించడం కోసం మాత్రం ప్రయాసపడుతూనే ఉండాలి. సంపూర్ణతలోనికి మనం సాగిపోదాము అంటాడే తప్ప, నేను సంపూర్ణుణ్ణి అని భక్తుడైన పౌలు కూడా చెప్పలేదు. హల్లెలూయా. కాబట్టి సంపూర్ణతకు, ప్రతి సంపూర్ణతకు కూడా పరిమితి ఉందట. కానీ పరిమితి లేనిది ఏంటంటే, దేవుని ధర్మోపదేశము అపరిమితమైనది. హల్లెలూయా. దేవుని వాక్యానికి మాత్రం పరిమితి లేదు, దేవుని జ్ఞానములకు మాత్రం పరిమితి లేదు, దేవుని పరిశుద్ధతకు మాత్రం పరిమితి లేదు. ఆయన ఎంతైనా పరిశుద్ధుడు, ఎంతైనా జ్ఞానవంతుడు. ఆయన యొక్క ధర్మశాస్త్రం అపరిమితమైనది. ఎంతైనా మనం నేర్చుకోవచ్చు వాక్యం.
A to Z అందరికి తెలిసిపోయింది, లేకపోతే నాకు తెలిసిపోయింది అనేవాడు ఉంటే ఏంటి, వాడు పరిమితిని పొందిన వాడు మాత్రం కూడా కానే కాదు. ఈ బైబిల్లో ఎంత మనకు తెలిసిన, సముద్రంలో చెంచాడు తెలిసినంత. హల్లెలూయా. చూసారండి, దేవుని వాక్యానికి పరిమితి లేదు. ప్రతిరోజు అందుకనే వాక్యం ఎంత చదివినా, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను వాక్యం చదివాను కాబట్టి ఇక నాకు అంతా వచ్చేసింది అని మనం అనుకుంటే బుద్ధిహీనులము. కాబట్టి భక్తిలో పరిమితి అనేది లేదండి, వాక్యానికి పరిమితి లేదండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూనే ఉంటుంది, తరతరాల నుంచి, యుగ యుగాల నుంచి, లేకపోతే ఆదాము నుంచి ఇప్పటి వరకు దేవుని వాక్యం మాట్లాడుతూనే ఆయన ఉన్నాడు. అందుకనే ఆయన పేరే ఉన్నవాడు, అనువాడు. కాబట్టి ఆయన మాటలు మనం ప్రతిరోజు ధ్యానం చేసుకోవాలి. ఆయన వాక్యం ఎంత విన్నా సరిపోదు, ఆయన మాటలు ఎంత చదువుకున్నా సరిపోదు. కాబట్టి పరిమితి లేని ఆ వాక్యాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహింపరుస్తూ నీ కృప మా అందరి మీద ఉంచుమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఎం స్టీవెన్ రెడ్డి పుట్టినరోజు. ఇంకా మంచి ఆరోగ్యమును, మంచి జ్ఞానమును, తన యొక్క అమ్మ స్టిక్కరింగ్ షాప్ దేవుడు దీవించి అన్ని విషయాల్లో కూడా తన భార్యను, తన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను కాక. హ్యాపీ బర్త్డే టు యూ స్టీవెన్ రెడ్డి. గాడ్ బ్లెస్ యూ. పాపసంద్రములో మునిగిన మనుష్య జాతికి జాలి పడిన, సిలువ మోసి ప్రాణమిచ్చిన యేసు ప్రభుని ప్రేమ చూడు. సిలువ మోసి ప్రాణమిచ్చిన యేసు ప్రభుని ప్రేమ చూడు. సిలువలో నా యేసుని చూడు.